ఈనాటి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఓబన్న గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సంగీత గారికి, ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన చైర్మన్ లావణ్య శ్రీనివాస్ గారికి, వైస్ చైర్మన్ మున్ను గారికి, కౌన్సిలర్లు రెహమాన్ గారికి, రాము గారికి, మురళి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క వార్డు సభ్యులకి, మహిళలకి, పెద్ద మనుషులకి, 8 యూత్ సంఘాలకి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు కాందేశ్ సీనన్న గారికి, విగ్రహము ఇచ్చినందుకు మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా కూడా గత వారం 10 రోజుల నుంచే మనం ఓబన్న గారి గురించి సీనన్న గారు ఫోన్ చేస్తున్నారు, అన్న మనం విగ్రహ ఆవిష్కరణ చేసుకోవాలా రమ్మని చెప్పడం జరిగింది. నేను వేరే పనులు ఉండి, అన్న నేను వచ్చినప్పుడు నేను కాల్ చేస్తా, పెట్టుకుందాం, గ్రాండ్గా చేసుకుందాం అన్న అని చెప్పి నిన్న ప్రొద్దున వచ్చే క్రమంలో అన్నకు ఫోన్ చేసి ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఒక గొప్ప వ్యక్తి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేసుకోవడం అనేది మనందరి అదృష్టంగా భావిస్తున్నా. చాలా గ్రామాల్లో చాలా రకాలుగా విగ్రహాలు పెడతారు. పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన ఆశయాలు ఏవైతే ఉంటాయో ఆ ఆశయాల్ని మనం కూడా కొనసాగించాలని, ఒడ్డెన్న గారి పోరాట పటిమ ఏదైతే ఉందో అంత కాకున్నా కొంతవరకన్నా కానీ దాంట్లో మనము పాటించాలని చెప్పి ఉంటే ఏమవుతుందంటే, మనం అడపా ఇట్లా పోయే క్రమంలో చూస్తాం, తప్పు చేయకుండా ఉంటాం. తనని స్మరించుకుంటూ ఒక గొప్ప వ్యక్తిని అనునిత్యం మనం స్మరించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నా. నేను చాలా విగ్రహాలు పెట్టించిన, శివాజీ విగ్రహాలు పెట్టించిన, సుమారు ఆర్మూర్ నియోజకవర్గంలో ఒక 20 శివాజీ విగ్రహాలు పెట్టించిన. దానికి కారణం ఏంటంటే అందరూ కూడా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.